చిన్నపిల్లల్లో కడుపులో పురుగులు తగ్గడానికి పథ్యాహారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉసిరి చూర్ణం, కరక్కాయ చూర్ణం, తానికాయ చూర్ణం, దంపుడు బియ్యం పిండి, ఆవు నూనె. కావలసిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారు చేయడం ఎలాగో తెలియజేస్తారా? అలాగేనమ్మా. దానికి మొట్టమొదటిగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో నీళ్లు పోద్దాము. సుమారుగా మీరు ఒక 4 కప్పుల నీళ్లు పోసుకోండి. మేము సుమారుగా పోసి చూపిస్తాము. కొంచెం నీళ్లు పోద్దామమ్మా ఇందులో. సరిపోతాయి. ఓకే. ఈ నీళ్లు కాగుతూ ఉండగా మనం ఇందులో వేయబోయేటువంటి పదార్థాల గురించి చెప్తాను ఇప్పుడు. ముందుగా ఉసిరి తీసుకోవాలి. ఉసిరి ఏంటంటే త్రిఫలాలలో ఒకటైనటువంటి ఉసిరి కడుపులో పురుగులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే పురుగుల వల్ల పిల్లలకి కొంచెం బలహీనత వస్తుంది. ఆ బలహీనత తగ్గడానికి కూడా ఇది ఒక మంచి రసాయనంగా ఉపయోగపడుతుంది. సో ఉసిరి చూర్ణాన్ని తీసుకుందాము. తర్వాత కరక్కాయ కూడా ఏంటంటే కడుపులో పురుగులు తగ్గడానికి, అలాగే మోషన్ అంటే విరేచనం ద్వారా ఆ పురుగులు బయటికి వెళ్ళిపోవడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో కరక్కాయను కూడా పొడి చేసేసి రెడీగా పెట్టించుకుందాము. తర్వాతది తానికాయ. ఈ తానికాయ కూడా త్రిఫలాలలో ఒకటి. ఇది కూడా ఒక మంచి రసాయనం. అంటే పురుగులు పోయి తర్వాత శరీరంలో ఉండేటువంటి బలహీనత తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ తానికాయలను కూడా చూర్ణంలాగా చేసేసి ఉంచేసుకోవాలి. అంటే ఇవి 3 విడివిడిగా ఎవరికి వాళ్ళు తెచ్చుకుని చూర్ణాలు చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కడైనా అందుబాటులో లేకపోయినట్టయితే కనుక బజార్లో రెడీగా త్రిఫలా చూర్ణం అని దొరుకుతుంది. ఆ త్రిఫలా చూర్ణం అయినా తెచ్చుకోవచ్చు. నీళ్ళు కొంచెం బాగా మరిగిన తర్వాత ఈ త్రిఫలా చూర్ణాన్ని దానిలో వేసి కషాయంలాగా కాచుకోవాలన్నమాట. అంటే దాదాపుగా 4 కప్పుల నీళ్లు పోసాం కదా అందులో సుమారుగా 1 కప్పు పరిమాణంలో త్రిఫలాలు అంటే 3 చూర్ణాలు కలిపినటువంటి చూర్ణాన్ని మిశ్రమాన్ని ఒక చిన్న కప్పు పరిమాణంలో అందులో వేసుకుని బాగా మరిగేలాగా కాచుకోవాలి. నీళ్ళు కొంచెం కాగుతున్నాయి కదా. ఇప్పుడు కొంచెం కొంచెంగా ఒక్కొక్క చూర్ణమే అందులో వేద్దాము. ఇది ఒక పెద్ద చెంచా పరిమాణంలో వేద్దాము. మీరు కొలత ప్రకారం వేసుకోండి. మీకు చూపించడం కోసం మేము సుమారుగా వేస్తున్నాము. కరక్కాయ చూర్ణం వేద్దాం. తర్వాత తానికాయ చూర్ణం. ఈ 3 చూర్ణాలు వేసేసిన తర్వాత బాగా మరిగేలాగా కాచుకోవాలి కషాయం. అంటే దాదాపుగా సగం నీరు ఎగిరేంత వరకు సన్నటి మంట మీద బాగా కాగనివ్వాలి. ఇప్పుడు అది బాగా మరిగి సగం ఎగిరిపోయినట్టుగా ఉంది కదా. ఈ సమయంలో ఏం చేయాలంటే ఇప్పుడు మనం 4 కప్పుల కషాయానికి నీళ్లు పెట్టుకుంటే అది ఎగిరి సగానికి వచ్చింది. ఆ సగం అంటే 2 కప్పులు ఉన్నట్టుగా లెక్కేసుకొని అందులో 1 కప్పు పరిమాణంలో మనం బియ్యపు పిండి, అది కూడా దంపుడు బియ్య పిండిని వేసుకోవాలి. ఈ దంపుడు బియ్యం కూడా ఏంటంటే కడుపులో ఉండే పురుగులు పోయి తర్వాత బలం రావడానికి, దీనిలో ఉండేటువంటి పోషక విలువలన్నీ కూడా మళ్ళీ బలం రావడానికి ఉపయోగపడతాయి. అలాగే పురుగులు పోవడానికి కూడా మనకి సహాయకంగా ఉంటాయి. సో సుమారుగా 1 కప్పు పరిమాణంలో ఈ 2 కప్పుల కషాయంలో ఈ పిండిని వేసి కలపాలి. ఇప్పుడు బాగా కలుపుదాము. అంటే మనకి కట్లెట్స్ లాగా చేసుకునేటట్టు ఒక పిండి, గట్టి పిండి లాగా తయారవ్వాలి. అది ఇది నిల్వ ఉంటుందండి? లేదమ్మా, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవాలి. దీన్ని నిల్వ పెట్టుకోలేము. చక్కగా అంత బాగా కలిసిపోతే గట్టి ముద్దలా వచ్చేస్తుంది. ఇదంతా బాగా చక్కగా ఉడికిపోయింది కదా. ఈ ఉడికిపోయిన దాన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ పిండి రెడీ అయింది. దీన్ని మనం ఇప్పుడు చిన్న చిన్న కట్లెట్స్ లాగా తయారు చేసుకోవాలి. ఈ బాండీ తీసేసి మనం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుందామా. ఇప్పుడు పెనం కాలిన తర్వాత దీనికి ఏంటంటే మామూలుగా మనం నువ్వుల నూనె అట్లాగే పల్లి నూనె వాడుతూ ఉంటాం కదా. ఇది కడుపులో పురుగులు పోవడం కోసం మనం వాడుతున్నటువంటి పథ్యాహారం కనుక దీనికి ఆవ నూనెని వాడుకోవాలి. ఆవ నూనె కూడా కడుపులో ఉండే పురుగులు పోగొట్టే గుణం చాలా చక్కగా ఉంటుంది అనమాట. అందుకని ఆవ నూనెని వాడుకుంటాం. ప్యాన్ కాలిన తర్వాత కొంచెం ఆవ నూనె వేసి ఇప్పుడు మనకి రెడీ అయిన పిండి ఉంది కదా, దాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసి కట్లెట్స్ లాగా అద్దుదాం దీని మీద. అవి చిన్నగా ఉండల్లా చేయండి. ఒక 4 మనం వేసి చూపించుదాము.
ఇలా ఏంటంటే ఒక కట్లెట్స్ లాగా వేసుకుని 2 పక్కల కూడా చక్కగా కాలే వరకు కాల్చుకోవాలి. బాగా కాలిన తర్వాత మనం తీసి పళ్ళెంలో పెట్టేసుకోవచ్చు. అంటే తినేటప్పుడు కూడా పిల్లలకి ఒకవేళ టేస్ట్ కావాలనిపిస్తే కొంచెం ఏదైనా కారంగా ఉండేటట్టు వాళ్ళకి ఇష్టమైనటువంటి దీంట్లో ఏదైనా చట్నీ కూడా దీంతో కలిపి పెట్టచ్చు అనమాట. ఒట్టిగా తినాలంటే పిల్లలకి ఇష్టం లేకపోతుంటే కొంచెం టేస్ట్గా అది కూడా యాడ్ చేయొచ్చు. బాగా కాలినట్టున్నాయి కదా, తీసి ప్లేట్లో పెట్టుకుందాం వాటిని. మన పత్యాహారం రెడీ అయినట్టే. సో చిన్నపిల్లలు ఏ సమయంలో తినాలంటారు వీటిని? ఎలాగంటే మామూలుగా రోజులో ఒక స్నాక్ టైం లాగా ఈవినింగ్ స్నాక్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ పిల్లల వయస్సును బట్టి ఇలాగ సుమారుగా ఒక 4 చిన్న అప్పాలు లేదా కట్లెట్స్ లాగా తయారు చేసి ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక సమయంలో వాళ్ళ వయస్సును బట్టి 2 నుంచి 4 పరిమాణంలో ఇలాంటివి చేసుకుని రెగ్యులర్గా కొన్ని రోజుల పాటు కనీసం ఒక 10-15 రోజుల పాటు ఇస్తున్నట్టయితే కనుక కడుపులో ఉండేటువంటి పురుగులు పూర్తిగా తగ్గడానికి ఇది మంచి పత్యాహారంలాగా ఉపయోగపడుతుంది.